యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 12వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. యెహెజ్కేలు 36:11 వాక్యము. పూర్వమున్న ప్రతి దీవెనలను దేవుడు మీకు దయచేయును. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదువు. యెహోవా మీ పక్షము నుండి నీ పనులన్నిటినీ సఫలపరచును. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను ఆయనే. నీవు దేవుణ్ణి నమ్మినట్లయితే సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నీటి ఊటవలెను ఉండెదవు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండువు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నీవు నీటి ఊటవలెను ఉండెదవు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, మీ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితి, కష్టాలు, వేదనలు, అవమానాలు అన్నిటినీ దేవుడు మార్చును. మునుపటి కంటే అధికమైన మేలు మీకు దేవుడు కలుగజేయును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.